రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవల కోసం నిధులు ఏదైతే మంజూరు చేయాలో అవి మంజూరు చేయకపోవడంతో చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2,700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు ఉన్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సామాన్య మధ్యతరగతి ప్రజలు గతంలో ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో ఆ రకంగా పోయే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ నుండి యాజమాన్యం ఆరోగ్యశ్రీ కింద ఆ రకంగా వైద్య సేవలు చేయడంలో వెనక అడుగు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా వైద్యం ప్రజలకు ప్రాథమిక హక్కు. మరి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి వైద్య సేవల్ని ఎందుకు విడుదల చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఏం కోరుతా ఉన్నారు వాళ్ళు? అయ్యా మేము డబ్బులు ఖర్చు పెట్టాం, 2,700 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది అనే యాజమాన్యం అడిగితే ముష్టిగా 200 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అంటేనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మీరు చేయకండి అని ప్రైవేట్ యాజమాన్యానికి చెప్పడం తప్ప వేరే లేదు అన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2,700 కోట్ల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా విడుదల చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల్లో వైద్య సేవల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టమవుతుంది. ఆ రకంగా విడుదల చేయకుండా కొర్రలు పెట్టి 200 కోట్లు ఇస్తాను లేదు 300 కోట్లు ఇస్తానంటే ఆ రకం వైద్య సేవలు ఆపడం తప్ప వేరే మార్గం లేదు. అందుకోసమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.